सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। पदव अध्यायं 12వ श्लोकम्। अर्जुनमुवाच परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम्। అర్జునుడు కృష్ణ పరమాత్మని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడం కంటే స్తుతిస్తున్నాడు అని చెప్పచ్చు. స్తుతి చేసి ముందు తర్వాత తనకు కావలసినది ఏమిటో అడుగుతున్నాడు. ఈ 5 శ్లోకాల్లో ఈ స్తుతి చేసేటప్పుడు భగవంతుడి యొక్క విశిష్టమైన రూపాన్ని గురించి వర్ణన చేస్తున్నాడు అర్జునుడు. ఇంత విషయం అర్జునుడికి తెలుసా అని అనిపిస్తుంది మనకి. కానీ అర్జునుడు తనకు తెలియదు, నేను విన్నాను ఋషుల ద్వారా అని చెప్తున్నాడు. ఇంత గొప్ప విషయాన్ని నేను ఋషుల ద్వారా విన్నాను నీ గురించి హే కృష్ణ అంటున్నాడు. ఏం విన్నాడట ఋషుల దగ్గర నుంచి అంటే ఈ విధంగా విన్నాడు. ఈ వర్ణన, ఈ స్తుతి, కృష్ణ పరమాత్మ గురించి ఈ స్తుతి చేస్తున్నాడు అంటే ఈ విధంగా నేను ఋషుల దగ్గర నుంచి నీ గురించి విన్నాను హే కృష్ణ అన్నాడు. ఈ 7, 8, 9, 10 అధ్యాయాల్లో భగవద్గీతలో మనం ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. ఎవరినైతే మనం సృష్టికర్తగా భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటామో ఆ భగవంతుడు సర్వశక్తిమంతుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు ఆయనకి, సర్వశక్తిమాన్ అని చెప్పి మనం ఆయన్ని పూజిస్తుంటాం. ఇంతవరకు తెలుసు మనకు తెలియంది చాలా ఉంది భగవంతుడి గురించి. మనకు తెలియంది భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే ఆ భగవంతుడి వాక్యాలలోనే వినాలి మనం. భగవంతుడు కృష్ణ పరమాత్మ ఇక్కడ భగవంతుడిగా మనం పరమాత్మగా ఆయన తన రూపాన్ని గురించి చెప్తున్నాడు. అసలు నేనెవరిని అని చెప్తున్నాడు. ఈ రామరూపం, కృష్ణ రూపం ఇవన్నీ కూడా కార్యరూపాలు. కార్యం అంటే ఏమిటి? ప్రోడక్ట్స్. కృష్ణ పరమాత్మ అంటున్నాడు ఈ ఏకరూపాలన్నీ ఉన్నాయి చూసారా. ఒక భక్తుడు రామరూపంలో పూజిస్తాడు భగవంతుణ్ణి, మరొక భక్తుడు కృష్ణ రూపంలో పూజిస్తాడు, మరో భక్తుడు అయ్యప్ప రూపంలో పూజిస్తాడు, మరొక భక్తుడు గురువాయూరప్ప రూపంలో పూజిస్తాడు. ఇవన్నీ ఏకరూపాలు, ఒక్కొక్క రూపం. ఇందాక చెప్పాను బృహదారణ్యకంలో గొలుసు, గాజులు, ఉంగరం, దిద్దులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్క రూపాలు. వాటన్నిటికీ మూలమైనటువంటి కారణం ఏమిటి? బంగారం. ఒక్క బంగారం అనేక కార్యాలు. కార్యములంటే ప్రోడక్ట్స్. గాజు ఒక కార్యం, ప్రోడక్ట్. రింగు ఒక కార్యం, ప్రోడక్ట్. గొలుసు ఒక కార్యం, ప్రోడక్ట్. కార్యాన్ని ప్రోడక్ట్ అంటారు. అన్ని కార్యాలకి ఒకటే కారణం. ఈ రామ, కృష్ణ, దేవి
ఆంజనేయ, అయ్యప్ప, గురువాయూరప్ప అని అప్ప మనం పూజించిన ఇవన్నీ కార్యరూపాలు. గొలుసు, గాజులు, దిద్దులు, రింగులు లాంటివి అన్నమాట. ఈ కార్యరూపాలన్నిటికీ కారణం ఇందాక బంగారం అని చెప్పినట్లుగానే కారణం ఏమిటో తెలుసా? పరమాత్మ. ఒక్క పరమాత్మే రాముడిగా, కృష్ణుడిగా, దేవిగా, ఆంజనేయుడిగా, ఇంకా ఏ రూపం కావాలంటే ఆ రూపాలు 33 కోట్ల రూపాలు. ఇంకా ఎక్కువే పెరిగి ఉంటాయి. 33 కోట్లు అని చెప్పి ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాం పురాతనంగా. ఇంకా పెరిగే ఉండొచ్చు. ఘంటసాల గారి పాట కూడా ఉంది. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు అని చెప్పి ఒక పాట ఉంది. ముక్కోటి దేవతలు, 33 కోట్ల దేవతలండి, కార్యరూపాలండి. ఈ కార్యరూపాలన్నిటికీ ఒక కారణం ఉండాలి. ఇందాక బంగారం, గొలుసులు అంటే బాగా అర్థమైంది. అదేవిధంగా ఇక్కడ ఏక రూపం చూసారా? బంగారం ఒకటే రూపం, కానీ గొలుసు ఒక రూపం, గాజు ఒక రూపం, రింగ్ ఒక రూపం. మీ శరీరం మీదనే చూడండి ఎన్ని ఆభరణాలు ఉన్నాయో. మగవాళ్ళకు కూడా ఉన్నాయి, ఆడవాళ్ళకే కాదు, ఉన్నాయి కదా. వాటన్నిటి యొక్క కారణం ఏమిటి? బంగారం. ప్లాటినమా, సిల్వర్ అని అడగండి. ఎక్కువగా 99% అందరూ బంగారమే కదా వేసుకుంటారు. కనుక ఒక్క కారణం అనేక కార్యాలుగా అనేక చోట్ల ధరింపబడింది. అందుకని అప్పుడప్పుడు గొలుసులు, రింగులు పెట్టుకోండి, వేసుకుంటే నాకు కొంచెం ఉదాహరణ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఆభరణాలు ధరించడంలో తప్పు లేదు. లక్ష్మీదేవి. ఎప్పుడు తప్పు అంటే ఇది నేను వేసుకుంటున్నాను, నాది అంటే దోషం. కానీ ఇది దేవాలయం, భగవంతుడిది, దీన్ని నేను అలంకరిస్తున్నాను అని చెప్పి వేసుకొని పెట్టుకుంటే తప్పు లేదు. లేదు అందరికీ చూపించాలి నా స్టేటస్ అని వేసుకుంటే కొంచెం ఇక్కడ కష్టం అవుతుందండి, బాధ. అందుకని వేసుకునేటప్పుడు, అలంకరించుకునేటప్పుడు ఇది ఒక్క భగవంతుడిది, ఇది ఆయనకు అలంకరిస్తున్నాను అని చేస్తే అది ఒక పూజతో సమానం. అందుకనే మన హిందువుల్లో ఇంతటి చక్కటి భావన ఉన్నది. బొట్టు పెట్టుకున్నా, విభూతి పెట్టుకున్నా, గొలుసులు వేసుకున్నా, గాజులు వేసుకున్నా, పూలు పెట్టుకున్నా, పట్టు చీర కట్టుకున్నా, అలంకరించుకున్నా, ఇవన్నీ కూడా దేనికి? హిందువుల్లోనే ఉంది ఇదంతా ఎక్కువగా. అసలు విషయం ఏమిటో తెలుసా? దేహో దేవాలయ ప్రోక్త, దేహం దేవాలయం అని చెప్పబడింది. సజీవ, ఈ శరీరంలో జీవుడున్నాడు, భగవంతుడే, పరమాత్ముడే జీవాత్మ రూపంలో కూర్చొని ఉన్నాడు ఇక్కడ. అదే చూడబోతున్నాం బృహదారణ్యకం తర్వాత. జీవో బ్రహ్మైవ నాపర, కేవల శివ, పరమేశ్వరుడు, పరమాత్మ, ఆయనకి నేను అలంకరిస్తున్నాను, ఆయనకే భోజనం పెడుతున్నాను, ఆయనకే స్నానం చేయిస్తున్నాను, ఆయనకే అలంకరిస్తున్నాను, ఆయనే అంతా కారణం ఆయన. ఇవన్నీ కార్యరూపాలు. ఈ మెట్టు నుంచి మనం ఎదగాలి. కారణం అంటే ఏమిటి? అన్ని రూపాలు ఆయనే. మనం గొలుసుకు విలువిస్తామా, బంగారానికి విలువిస్తామా? బంగారానికే కదా విలువిస్తాం. అదేవిధంగా కార్యరూపాలకు విలువ ఎక్కువ. కార్యరూపాలన్నిటికీ కారణుడైనటువంటి ఆ పరమాత్మ విలువ ఎక్కువ. ఒక రూపం ముఖ్యమా, అన్ని రూపాలు ముఖ్యమా? మీరే చెప్పండి. మీ ఇంట్లో నగల పెట్టి ఉంటుంది, నగల బాక్స్, జ్యువెల్ బాక్స్. అందులో ఒక్క ఆభరణం ముఖ్యమా, అన్ని ఆభరణాలు ముఖ్యమా? మీరు చెప్పండి. ఒక ఆభరణం ముఖ్యమా, అన్ని ఆభరణాలు ముఖ్యమా? అన్ని ఆభరణాలు ముఖ్యం.
అందుకే అన్నీ చూసుకుంటారు, అన్నీ ఉన్నాయా లేదా అని. మళ్ళీ ఎక్కడన్నా ఎవరైనా కాజేశారు ఏమో అండి భయం. అది ఎంతో ఎలా అర్థం చేసుకున్నారో అదేవిధంగా ఒక రూపం ముఖ్యం కాదు మనకు, భగవంతుడే అన్ని రూపాలలో ఉన్నాడు అనేది ఉత్తమమైనటువంటి భక్తి. ఏకరూపాన్ని నుంచి అనేక రూపానికి వెళ్ళాలి. అన్ని రూపాలు అయినవే. చెట్లు, చేమలు, కొండలు, గుహలు, వాగులు, వంకలు, పక్షులు, పశువులు, మనుషులు, జలచరాలు, జలంలో సముద్రంలో ఉన్నటువంటి చరాలు అన్నీ ఆయనే. అది విశ్వరూప భావన. మీరే చెప్పండి, ఇప్పుడు ఏకరూపంలో భగవంతుని ఒక్క రూపంలో నా దేవుడు నా దేవుడు అనుకోవడం గొప్పమా? నా దేవుడే గొప్ప, అందులో వేరే నా దేవుడు నేను కృష్ణ భక్తుణ్ణి, నేను రామభక్తుణ్ణి అని చెప్పుకోవడం గొప్ప, లేక నా రాముడే అన్ని రూపాలలో ఉన్నాడు, నా కృష్ణుడే అన్ని రూపాలలో ఉన్నాడు, అంతా కృష్ణమయం, అంతా రామమయం, ఏ భావన గొప్పది? ఏకరూప భావన నుంచి అనేక రూప భావనకి ఎదగాలి. అయితే అనేక రూప భావన అంత తేలికగా రాదు. ఏకరూప భావన లేకుండా అనేక రూప భావన రాదు. ఒక గొలుసు, ఒక గాజు, అది బంగారం, దాని విలువ తెలుసుకోకపోతే మిగతా ఆభరణాల విలువ కూడా తెలియదు మనకు. ఒక గొలుసు, ఒక గాజు, దాని విలువ బంగారం అని దాని విలువ మనకు తెలియకపోతే మిగతా ఆభరణాల విలువ కూడా తెలియదు. ఇది బంగారం, దీని విలువ ఇంత, ఇన్ని గ్రాములు ఉంది, ఇప్పుడు రేటు ప్రజెంట్ రేట్ ఎంత ఉందో ముందు చూసుకుంటారు కొంతమంది. బంగారం రేటు ఎంత ఉంది వేళ, ఒక గ్రాము ఎంత, ఆ విలువ తెలిసిన వాడు అన్ని ఆభరణాలకు విలువిస్తాడా ఇవ్వడా? ఆ విషయంలో అంత జాగ్రత్తగా ఉంటారు కదండి. శాస్త్రం అడుగుతోంది దేవుని విషయంలో కూడా అంతే. ఈ ఏకరూప కృష్ణ రామ ఈ రూపాల్లో ఆ విలువ తెలిస్తే, నీకు ఆయన తత్వం తెలిస్తే, ఆయన కారణం, ఇది కార్యరూపం, ఈయనే కారణం కనుక అన్నింటిలో ఉన్నాడు అని తెలుసుకోవాలి. అది విశ్వరూపం. ఆ విశ్వరూపం భగవంతుడు అంతటా ఉన్నాడు అని కృష్ణుడు చెప్తూ ఉంటే అర్జునుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావని, ఏ రూపంలో ఉన్నావని నేను పూజించాలి, ధ్యానించాలి అని అడుగుతుంటే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఎలా పూజించాలి. అందుకని ఒకే దేవుడు, ఒకే రూపం అనేది మొదటి మెట్టు భక్తిలో. అంతేకాని ఇంకా జీవితాంతం ఒకే రూపమే, ఈ రూపమే కానీ మిగతా వాళ్ళు దేవుడు కాదు అనకూడదు. అట్లా అంటే మనం హిందువులం కాదు అని అర్థం. హిందూ ఎప్పుడు అన్నాడు, మిగతా రిలీజియన్స్ వాళ్ళందరూ ఆ దేవుడే దేవుడు, ఇంక వాళ్ళకి వేరే దేవుడు లేడు, ఆయనే గొప్ప, మిగతా దేవుళ్ళందరూ సైతాన్లు అంటారు వాళ్ళు. అది వాళ్ళ మనస్సు ఎదుగుదల అట్లా ఉంటుంది. కాదు కనుక ఈ హిందువుల్లోనే మళ్ళీ ఈయన దేవుడు కాదు, ఆయన దేవుడు కాదని రకరకాల శైవులు, వైష్ణవులు ఇట్లా రకరకాలుగా మనుషులు చెప్పుకోవడం వాళ్ళ అజ్ఞానమే కానీ మరేమీ కాదు. కనుక మనిషి ఎదగాలి, విశాలం కావాలి మనస్సు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, అర్జున ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతోముఖం అన్నారు. ఒక రూపం నుంచి అనేక రూపాల నుంచి అసలు అరూపానికి వచ్చి ఇంకా అరూపం తెలుసుకోవాలి. నువ్వు విశ్వరూపాన్ని నుంచి అరూపానికి వెళ్ళాలి. ఆ అరూపానికి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం అంతా ఇప్పుడు మనల్ని. ఆ రూపం ఎక్కడ వస్తుందని 13, 14, 15 అధ్యాయాల్లో వస్తుంది. ఆ రూపానికి పోవాలంటే ఇప్పటి నుంచి మీకు పునాది వేయాలి. కృష్ణుడు పునాది వేస్తున్నాడు. ఏకరూపం నుంచి విశ్వరూపానికి రాకుండా అరూపానికి రాలేరు. కనుక ఈ మధ్యలో ఇంటర్మీడియరీలో ఉన్నాం ఇప్పుడు మనం విశ్వరూపాన్ని గురించి తెలుసుకోవడానికి. కార్యరూపము, కారణ రూపం. పరమాత్ముడు కారణం,
ఈ 33 కోట్ల దేవతలు కార్యరూపాలు. ఏకరూపం అనేది కార్యరూపం. అనేక రూపాలలో భగవంతుడు ఉన్నాడనేది కారణ రూపం, విశ్వరూపం. దానికి పైన మెట్టు ఉందా అండి అన్నాడు. అవును ఉన్నది. కార్యకారణ విలక్షణ రూపం, అరూపం బ్రహ్మ. అక్కడికి వెళ్ళాలి. ఎంత జర్నీ ఉందో తెలుసా? లేకపోతే దేవుణ్ణి గురించి మనకు తెలిసిన జ్ఞానం చాలా కొంచెం. ఆ గుడ్డివాళ్ళు ఏనుగును పట్టుకొని, ఒక గుడ్డివాడు ఏనుగును చెవులు పట్టుకొని, అబ్బా ఏనుగు చాటలాగా ఉంటుందన్నమాట. చాట అంటే తెలుసా? కాలు పట్టుకొని ఏనుగు స్తంభంలాగా ఉంటుందన్నట్ట. ఒకడు పొట్ట పట్టుకొని ఏనుగు పొట్టని, ఏనుగు పీపాలాగా ఉంటుంది, చిన్న వాటర్ ట్యాంక్ లాగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళందరూ కరెక్టా? కాదు. అదేవిధంగా నా రాముడు గొప్పవాడు, నా కృష్ణుడు గొప్పవాడు, నా క్రీస్తు గొప్పవాడు, నా అల్లా గొప్పవాడు అనే వాళ్ళందరి గుడ్డివాళ్ళతో సమానం. పరమాత్ముడు ఏనుగు అనేది ఫుల్ రూపం తెలియని వాడు గుడ్డివాళ్ళలాగానే భగవంతుణ్ణి అన్ని రూపాలలో చూడలేని వాడు గుడ్డివాడితో సమానం. అయినా కూడా శాస్త్రం ఉంటుంది, పర్వాలేదు ముందు గుడ్డివాడిగానే ఉండు, తర్వాత అంతటా చూడని చెప్పి శాస్త్రం ఓర్చుకుంటుంది చాలా కాలం. అలా గనక నేర్చుకోకపోతే నువ్వు రేపు ఆ పరిమితి దృష్టితోనే చూస్తూ ఉంటే భగవంతుడు వల్ల నీకు వచ్చేది భయమే కానీ భక్తి రాదు. నీకు భక్తి కావాలా, భయం కావాలా? ఏమండి, భగవంతుడు అంటే భయపడే వాళ్ళే ఎక్కువ కానీ భక్తితో ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారా, భయంతో ఉన్నవాళ్ళు ఉన్నారా? మన పిల్లలు మనల్ని చూసి భయపడితే ఇష్టమా, మనకు గౌరవంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే మంచిదా? మీరే చెప్పండి. భయంతో ఉంటే ఎవరేమో ఇష్టం ఉండదు. ఎందుకంటే భయంతో ఉంటే పారిపోతుంటారు. అమ్మో ఎక్కడొస్తాడో, ఏం చేస్తాడో, ఏముంటో అని భయపడుతుంటారు. భయం కాదు కావాల్సింది, భక్తి కావాలి. కానీ మనుషులకి భగవంతుడు అంటే ఎందుకు భయం ఉంటున్నది? కారణం ఏంటో తెలుసా? ఆయన యొక్క నిజస్వరూపం తెలుసుకోకపోవడం. అంతేకాదు, ఆ భయం వల్ల ఆనందంగా ఉంటామా మనం? ఒక వ్యక్తి వల్ల మనకు భయం ఉంటే, ఆఫీసులో బాస్ ఉంటాడండి, మేనేజర్, జనరల్ మేనేజర్. ఆయన చూస్తే ఎప్పుడు చూసినా నాకు భయమే అనుకోండి, భయంగా ఉన్నాను అనుకోండి, అది ఎట్లా ఉంటుంది? మనస్సుకి ప్రశాంతతని ఇస్తుందా? హాయిగా ఉంటుందా? ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక అలజడి మనస్సులో. ఆయన చూస్తేనే నాకు భయం అన్నాడు. ఆఫీసుకు పోవాలంటే భయం వేస్తుంది. అప్పుడు తర్వాత ఆ పని చేయాలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన చూస్తే భయం కదా నాకు. అది చేసేటప్పుడు కూడా తప్పులు చేస్తాం. అదేవిధంగా భగవంతుడు బాస్. ఆయన చూసి భయపడ్డామనుకోండి, ఆయనకి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పి ఆయన్ని ప్లీజ్ చేయడం కోసం ఏమేమిటో చేసి, ఆయనకి ప్లీజ్ అయినాడో లేదో, ఇంకా ఏమైనా చెయ్యాలేమో, అహోరాత్రాలు ఇట్లాగే నిద్రపోకుండా అట్లా ఉంటే, అబ్బా ఈ బాస్ నుంచి నేను ఎప్పుడు బయటపడతానా అనుకుంటామా లేదా? మనం కూడా అంతే. ఈ భగవంతుడు, ఈ భక్తి నుంచి ఎప్పుడు బయటపడతానా అనిపించే స్థితి వస్తుంది మనకు ఒకరోజు. ఎప్పుడైతే భయపడతామో అది నిజమైన భక్తి కాదు కాదు కాదు. ఆ భగవంతుడి వల్ల భయపడే మనస్సు ఎక్కువ కాలం భయంతో పూజించలేదు. అది ఒక బర్డెన్ అయిపోతుంది మనకు. ఆ పూజ, ఆ భక్తి బర్డెన్ అయిపోయి, అబ్బా చేసిన వరకు చాలే, నేను చెయ్యలేను, ఇంకా అలసిపోయినా నేను అనేటటువంటి విసుగు వస్తుంది. భగవంతుడి మీదనే విసుగు వేస్తుంది. అదే భక్తి కాదు. విసుగు రాకూడదు. ఇంకా ఇంకా భక్తి పెరగాలి, ప్రేమ పెరగాలి భగవంతుడి మీద. భయపడితే ప్రేమ భక్తి పెరగదు. ఆయన్ని నన్ను ప్రేమించాలి నేను, భగవంతుడిని భయపడకూడదు.
భగవంతుడు కరుణామయుడు, ప్రేమమయుడు, ప్రేమ స్వరూపం. భయపడకూడదు, అందుకని విసుగు చెందకూడదు. భగవంతుడిని ప్రేమించడంలో విసుగు ఉంటుందా అండి? భక్తి ఉంటే విసుగు ఉంటుందా? ఆ చేసేటప్పుడు పూజ, ఆ వ్రతం, ఆ నోము చేసేటప్పుడు ఏమైనా చేస్తుంటే భగవంతుడికి విసుగు ఉంటుందా? అలసట ఉంటుందా? భారం అనిపిస్తుందా? మరి కొంతమందికి భారం అనిపిస్తుంది, కొంతకాలం తర్వాత ఎంతకాలం చేస్తాం ఈ పూజలు అనిపిస్తుంది. అంటే ఒక స్వార్థంతోనూ భగవంతుడిని అర్థం చేసుకోకుండా, భక్తి లేకుండా, భయంతో చేస్తే అవన్నీ కూడా భారం అవుతాయి. మనం పండు కొనాలన్నా భారమే, కర్పూరం కొనాలన్నా భారమే. ఇంత ఖర్చు ఎందుకు భగవంతుడికి? అన్ని చీప్ పెడతారు వాడు షాప్లో, అవి కొని ఆయనకి ఇస్తాం. ఆయన అడగపోయినాడా పెట్టపోయినాడా, ఆయనకి ఇవ్వడానికి సపరేట్గా అమ్ముతారు అన్ని గుళ్ళల్లో. ఇట్లాంటి చీప్ భక్తి అండి, చీప్ కొని చీప్ భక్తి అనమాట. అయితే కాస్ట్లీ ఇస్తే కాస్ట్లీ భక్తి అండి అన్నాడు. కాస్ట్లీ ఇచ్చినా కూడా నీ ధనం దర్పాన్ని చూపించుకోవడానికి నువ్వు కొంటావు, కానీ నిజమైన భక్తి లేకపోతే ఏమన్నాడు ఆయన కృష్ణ పరమాత్మ 9వ అధ్యాయంలో? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. ఆకునైనా ఇవ్వు, నీళ్ళైనా ఇవ్వు, ఫలాన్నైనా ఇవ్వు. ఏమి ఇవ్వలేకపోయావు, నమస్కారం చేసి కూర్చో. అది భగవంతుడి ప్రేమ అంటే, భక్తి అంటే. అలా రావాలి. అలా వచ్చినప్పుడు అప్పుడు అరూపానికి నీకు మార్గం ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మనం అట్లా భగవంతుడు మనల్ని అలా తీసుకెళ్తున్నాడు. ఏకరూపం నుంచి, విశ్వరూపం నుంచి అరూపానికి వెళ్ళాలి అంటే మన భక్తి ఇనుమడించాలి, రోజు రోజుకి పెరగాలి, నిస్వార్థంగా ఉండాలి. అంతటి గొప్ప రూపాన్ని ఎట్లా ఉంటుంది ఆ రూపం అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం పరమం భవాన్. అన్ని అరూప లక్షణాలు ఇవన్నీ. ఆయన పరమ పవిత్రుడు, పరమ పవిత్రమైనటువంటి రూపం. బ్రహ్మ పెద్ద రూపం ఆయనది, అన్నిటికంటే పవిత్రమైన వాడు. పురుషం, ఇక్కడ వరకు చెప్పాను పోయిన వారం. పురుషం అంటే పూరయతి సర్వం ఇది పురుష. పరమాత్మ రూపంలో అంతటా వ్యాపించి ఉన్నాడు. పురీషేత్తే ఇది పురుష, జీవాత్మ రూపంలో శరీరంలో ఉన్నాడు. ఏమండి, అంతటా ఆయనే ఉన్నప్పుడు ఈ శరీరంలో పూరి కాదండి, పురి. ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆయన జీవాత్మ. పురి శేతే, శేతే అంటే ఉండడం. ఇది పురుష. రెండవ అర్థం పూరయతి సర్వం, అన్నిటి యందు నిండి ఉన్నాడు ఆయన పరమాత్మ రూపేణ. కనుక ఆయన పురుష. ఎవరంటున్నారు? అర్జునుడే చెప్తున్నాడు 2వ లైన్లో. పురుష. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. తర్వాత పదం శాశ్వతం. హే కృష్ణ, నువ్వు శాశ్వతమైన రూపానివని విన్నాను. అర్జునుడికి ఏం తెలియదు ఇంకా, ఎందుకంటే జ్ఞానమే రాలేదు అర్జునుడికి. ఈయనకేం తెలుస్తుంది శాశ్వతము పవిత్రమని? అయినా విన్నాడు ఎక్కడో, శాశ్వతం అని విన్నాను. శాశ్వతం అంటే ఏమిటి అంటే నిత్యం, ఎల్లప్పుడూ ఉంటావు. నీకు మరణం అనేది లేదు, స్థిరంగా ఉంటావు. శాశ్వతం. తర్వాత దివ్యం. దివ్యం అంటే మంచి చెడు అనే వాటికి అతీతమైన వాడివి అని అర్థం. మంచి చెడులకు అతీతమైన వాడి. దివ్యంగా ఉన్నదండి చూడండి, దివ్యంగా ఉన్నదండి అంటుంటాం. మనం ఏదైనా ఇది బాగుంది మంచిది అంటే ఇంకొకటి ఏదో చెడు అనే కదా అర్థం. ఇది మంచిది, వేరొకటి చెడు. ఇది చాలా బాగాలేదండి, చెడుగా ఉందండి అంటే ఏదో ఇంకోటి మంచిది ఉన్నదండి. భగవంతుడు మంచివాడు, చెడ్డవాడు అని 2 రకాలు లేవు. మంచి చెడు అని చెప్పలేవు భగవంతుడు.
ఇంటలెక్చువల్లీ అన్కేటగరైజబుల్ అని అర్థం. దివ్యం అంటే భగవంతుడు ఇట్లా అని వర్ణింప వీలు కానటువంటిది. నువ్వు ఒకవేళ వర్ణిస్తున్నావంటే అది కారణ రూపం. కార్యరూపం అన్నా అయి ఉండాలి, కారణ రూపం అన్నా అయి ఉండాలి. ఆయన కార్యకారణ విలక్షణం. ఈజ్ నెయిదర్ ప్రోడక్ట్ నార్ కాజ్. కార్యానికి కారణానికి అతీతుడు ఆయన. అప్పుడు ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు ఆయన. అంటే మంచి చెడు ఇది నిరూపించలేవు. ఆయన ఇట్లా అని నిరూపించలేవు. త్యాగరాజులు వారు పాడతారు కీర్తనలు, ఈలాగని నేను వర్ణింపలేను స్వానుభవ వేద్యమే. రామభక్తి సామ్రాజ్యం అని కీర్తనలో, హే రామ నిన్ను ఈలాగని నేను వర్ణింపలేను అన్నాడు. మామూలుగా రాముడిని అయితే వర్ణించవచ్చు కదా, నీలమేఘశ్యాముడు, ఆజానుబాహుడు అని వర్ణించవచ్చు. కానీ నేను వర్ణించలేను అన్నాడు త్యాగరాజు. అంటే ఏమిటి అర్థం అక్కడ చూసారా? రాముణ్ణి కార్యరూపం నుంచి కారణ రూపం నుంచి అరూపానికి వెళ్ళాడు ఆయన. అది త్యాగరాజ కీర్తనలో ఉన్నటువంటి గొప్పదనం. ఈలాగని వర్ణింపలేను స్వానుభవ వేద్యమే అన్నాడు. తనకు తానుగా తెలుసుకోవాలి ప్రతివాడు ఆయనని, కార్యకారణ విలక్షణుడని తెలుసుకోవాలి. నిరూపింపబడటం కానీ నిర్ణయింపబడటం కానీ ఆయన ఇట్లా అని చెప్పడానికి ఆస్కారం లేనటువంటి వాడు ఆయన. మరి అందరూ వర్ణిస్తున్నారు కదండి, పుస్తకాల్లో చాలా అన్నారు. ఆ వర్ణించేదంతా కూడా కార్యరూపం లేక కారణ రూపం. ఆయన కార్యము కాదు, కారణము కాదు. బంగారాన్ని ఏం వర్ణిస్తారు చెప్పండి? గొలుసును వర్ణించగలం, గుండ్రంగా ఉంటుంది, గాజు కోణాలు కోణాలుగా ఉంటుంది, ఇట్లా వర్ణించగలరు. బంగారం ముద్దని ఏం వర్ణిస్తారండి? అట్లాగే భగవంతుణ్ణి వర్ణించలేము. అట్లా వర్ణింపబడలేనటువంటి రూపం హే కృష్ణ నువ్వు అరూపం అన్నాడు. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. దివ్యం ఆదిదేవం, నువ్వే ఆదిదేవుడివి. ఆదిదేవం, ఇక్కడ ఆదిదేవం అంటే కారణం లేనటువంటి, నువ్వు కార్యము కాదు, కారణము కాదు, నీకు ఏది కారణం లేదు. ఆ పైన నువ్వే కారణం అన్నిటికీ, నీకు ఏది కారణం లేదు. అంటే నువ్వు దేని నుంచి పుట్టలేదు అని అర్థం. పిల్లలు అడుగుతారు, అమ్మ దేవుడికి నాన్నెవరు? నాకు అమ్మ నాన్న ఉంటే దేవుడికి అమ్మ నాన్న ఉండాలి కదండి. మా అమ్మ నాన్న నాకు కారణం, దేవుడికి అమ్మ నాన్న ఉండాలి కదా. మరి అప్పుడు అమ్మ నాన్న ఉంటే దేవుడు కార్యం అవుతాడు, అమ్మ నాన్న కారణం అవుతాడు. మరి అప్పుడు ఆ అమ్మ నాన్నకి మళ్ళీ ఇంకో కారణం ఉండాలి. అందుకని కారణం లేని కారణం ఆయన. కారణం అని చెప్తాం ప్రపంచానికి ఆయన, కానీ ఆయనకు వేరే కారణం ఉండవలసిన పని లేదు, ఉండదు. అందుకని ఆయనని ఏమన్నారు? ఆదిదేవం, కారణరహితం అని అర్థం. ఇప్పుడు మనం భగవంతుణ్ణి చైతన్యం అంటాం, బ్రహ్మ అంటాం, ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటాం. ఈ కాన్షియస్నెస్ అనేది కూడా నిజంగా ఆయన పేరు కాదు. చైతన్యం అని కూడా అనకూడదు. చైతన్యం అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఎ రిలేటివ్ నేమ్. వాట్ ఈజ్ నాట్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ కాన్షియస్నెస్. అంతే కదా. ఆయన పరమాత్ముడు, పరంబ్రహ్మ, చైతన్య రూపం అంటే కాన్షియస్ నేచర్ అంటే ఏమిటి అర్థం? ఈజ్ నాట్ మ్యాటర్. ఇనర్ట్ పదార్థం మ్యాటర్ కాదు అన్నట్లయింది అప్పుడు. అంటే ఇనర్ట్ ఒకటి ఉన్నట్లే కదా, రెండో దాన్ని ఒప్పుకున్నట్లే కదా. అందుకని కాన్షియస్నెస్ అని కూడా చెప్పను, చైతన్యం అని కూడా అనకూడదు అసలు. మరి ఏమనాలండి అన్నారు. ఏమనవాకు, అన్కేటగరైజబుల్, యూ కెనాట్ లేబుల్ ఇట్.
అందుకని మనకు తెలిసింది భగవంతుడి గురించి ఆవిందంత కూడా లేదు. ఒకవేళ మహాభక్తుడైనా కూడా ఆవగిందంత కూడా తెలియదు. ఏం తెలియదో తెలుసుకోవాలి శాస్త్రానికి వచ్చే ముందు. మనకి ఏమి తెలియదో అర్థమవుతుంది శాస్త్రానికి వచ్చిన తర్వాత. కనుక ఇవన్నీ కూడా ఈ కంపారిజన్ అన్నమాట. ఇదంతా కూడా ఏది చెప్పినా కూడా ఇంకొక దాంతో లిమిటేషన్ చెప్పినట్లే. మళ్ళీ ఇట్లా అంటే అట్లా అవుతుంది, అట్లా అది కాదని అవుతుంది. అందుకని ఏం చెప్పకూడదు. అది ఆదిదేవం, కారణము లేనటువంటి. తర్వాత అజం, కార్యరూపము కాదు, కార్యము కాదు, అంటే జన్మ లేనటువంటి వాడు. సృష్టి కారణం లేని కారణం అన్నారు. అంటే కార్యము కాదు నువ్వు, కారణము కాదు. జమ్ అంటే పుట్టడం, ఆ జమ్ అంటే పుట్టుక లేకుండా ఉండడం. పుట్టుక లేనివాడివి. ఏమండి రాముల వారు పుట్టారు కదండి. ఏమండి రాముల వారి ఏకరూపం, ఆయనది అంశం, పరమాత్ముడి యొక్క అంశం అది. అంతేకాని రామరూపం ఈజ్ నాట్ పరమాత్మ నిజమైన రూపం, మాయా మానుష వేష రూపం అది. అందుకని మన శాస్త్రాలను అర్థం చేసుకోవాలంటే చాలా తెలివితేటలు కావాలి. చదువుతూ ఉంటే తెలివితేటలు పెరుగుతాయి. సి ఫర్ క్యాట్, ఏ ఫర్ యాపిల్ అంటే ఏం పెరుగుతాయి? ఇంగ్లీష్ విద్య వల్ల ఏం పెరగదండి. భాగవతం రామాయణం చదువుతూ ఉంటే అద్భుతం తెలుస్తుంది, అందులో ఉన్నటువంటి గొప్పతనం. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవి నేర్పుతాం, ఆల్ఫాబెట్స్. సి ఫర్ క్యాట్, ఏ ఫర్ యాపిల్. ఓకే, క్రిటిసిజం చేయడం లేదు. అది చదువుతూ దానితో పాటు లాంగ్వేజ్, అది ఇంగ్లీష్ భాష ఒక లాంగ్వేజ్, అది అవసరం. బట్ ఇవి కూడా చదవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇవి కూడా ప్రవేశపెడితే సంతోషిస్తాం. చంద్రబాబు నాయుడు గారు సూర్యారాధన పెట్టినట్టుగానే అన్ని స్కూళ్ళల్లో రామాయణం, భారతం, భాగవతం కంపల్సరీ. ఇట్ ఈస్ ధర్మశాస్త్రం. ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ బుక్, ఇట్స్ మోరల్ ఎథిక్స్. ధర్మశాస్త్రం. ఈ యొక్క సంస్కృతిలో పుట్టిన వాళ్ళందరూ చదివి తీరాలి. అది ఇక్కడ శ్వాసలు తీసుకునే వాళ్ళందరూ, ఈ నీళ్లు తాగే వాళ్ళందరూ కూడా అది చదివితేనే ఇక్కడ ఆనందంగా జీవించగలరు. అది చదవకపోతే, అవి చదవకపోతే ఈ సంస్కృతి, ఈ గాలి, ఈ నీరు వాళ్ళకి వంట పట్టం. ఇండైజెషన్ వస్తుంది, రాంగ్ డైజెషన్. ఆ రాంగ్ డైజెషన్, ఇండైజెషన్ వచ్చినప్పుడే పోట్లాడుకుంటారు, తన్నుకుంటుంటారు ఇట్లా. కనుక అవి కూడా పెట్టాలి. అజం. తర్వాత శ్లోకంలో విభుం చదువుతాం. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసిలో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. స్వయం చైవ బ్రవీషి మే అట్లా చదవాలి, అక్కడ ఒత్తి చదవాలి. విభుం. తర్వాత శ్లోకంలో 13వ శ్లోకంలో 12వ శ్లోకంలోనే విభుం అని ఉన్నది, అదొకటి చెప్పాలి. విభు అంటే సర్వవ్యాపి. వివిధం భవతి ఇది విభు. విష్ణు సహస్రనామంలో ఒక నామం విభు. విభు అంటే ఏమిటి? విష్ణు సహస్రనామం చదవాలి. ఆ నామాలు 1000 నామాల యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. తెలుగులో చెప్పాను, ఇక్కడ సంవత్సరం పట్టింది. ఆ సీడీలో, ఆ క్యాసెట్లో విని
ఆ ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలి. విభు అంటే ఏమిటి? వివిధం భవతి ఇది విభు. ఏ కృష్ణ, అనేక రూపాలుగాలో కనిపిస్తున్నటువంటి వాడివి నువ్వే. మ్యానిఫోల్డ్ వేస్, ఇన్ మెనీ ఫార్మ్స్. వివిధం, అన్ని రూపాలలో నువ్వే ఉన్నావు. విభుం అన్నాడు. ఎట్లాగైతే బంగారమే అన్ని ఆభరణాలలో ఉన్నదో అదేవిధంగా నువ్వు అన్ని రూపాలలో నువ్వే ఉన్నావు అని అర్థం. అని ఎవరు చెప్పారు? దేవర్షి నారద. నారదుడు చెప్తూ ఉంటాడటని నేను విన్నాను. నారదుడు తెలుసు కదా, నారాయణ నారాయణ అంటుంటాడు. లోక కళ్యాణం చేస్తుంటాడు ఆయన అన్ని చోట్ల. నారద అంటే ఏమిటి అర్థం తెలుసా? ఆయన దేవతల ఋషి, దేవఋషి, దేవాంశ. ఆయన దేవాంశగా ఉండి ఋషిగా ఉన్నాడు. నారద, నారం అంటే జ్ఞానం, ద అంటే దదాతి ఇచ్చేవాడు, నారం జ్ఞానం దదాతి ఇది నారద. ఆ నారదుడు సంగీత ప్రియుడు, సంగీత విద్వాంసుడు. అవునా? నారదుడు సంగీతం పాడతాడు బాగా. అందుకని శాస్త్రీయ సంగీతం పాడే వాళ్ళందరూ నారదుడిని తలుచుకుంటారు. తుంబుర నారద అని పాడుతుంటారు. అంతేకాదు ఆలాపన చేసేటప్పుడు ధరణ ధరణ నారద 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 అనేది ధరణ ధరణ అయింది. తర్వాత తరణ తరణ అయింది. తతనన తరణన తరణన అయింది. అప్పుడు తర్వాత తద ఒకటే పరుషం సరణం. ధరణ నారద 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 ధరణ ధరణ ధరణ. ఆలాపన చేసేటప్పుడు నారదుడిని స్తుతించడం. అది ఎంతమంది విద్వాంసులకు తెలుసు? సంగీత విద్వాంసులకి, నాకు తెలియదు. కానీ ఇవన్నీ మ్యూజిక్ థియరీ చదివిన వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఆ థియరీలో చెప్తారు నారద అనేది ధరణ. ధరణ తిరిగి తిప్పి చదవండి. నారద. ఎందుకు వాళ్ళు పాడాలి అంటే ఆయన సంగీత విద్వాంసుడు, ఆయన జ్ఞాని, సంగీతంలో ఆయన దిట్ట కనుక ఆయన ఆశీస్సులు కావాలి అని. అటువంటి నారదుడు చెప్తుంటే నీ గురించి ఈ విధంగా పురుషోత్తమ అని చెప్పబోతున్నాడు. తర్వాత అసిత, నారదుడు మాత్రమే కాదు, ఇంకా అసిత దేవల. అసిత అనే ఋషి, దేవల అనే ఋషి, వీళ్ళిద్దరు కూడా వ్యాస భగవానుడి యొక్క శిష్యులు. వ్యాసుడు కూడా నీ గురించి చెప్తున్నాడు ఈ విధంగానే అని నేను విన్నాను. అసిత తండ్రి, దేవల అసితుడి యొక్క కొడుకు. ఈ దేవల అనే ఋషి, ఈయన రంభ వివాహం చేసుకోవాలనుకుందిట. దేవల ఋషిని, ఈయన దేవలోకంలో ఉంటాడు కదా దేవల ఋషి. ఈ ఋషులందరూ దేవర్షులు. ఆ రంభ చూసి నేను వివాహం చేసుకుంటానంటే ఆయన అన్నట్ట దేవల ఋషి, అమ్మ నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలనుకున్నాను, నేను వివాహం చేసుకోను అన్నట్ట. అంటే ఆ రంభకు కోపం వచ్చి నన్ను అందరూ చేసుకోవాలని నా వెంట పడుతుంటే నన్ను నువ్వు తిరస్కరిస్తావా అని అన్నదట రంభ. అని శాపం ఇచ్చింది ఆయన. శాపం ఇచ్చి నువ్వు 8 వంకర్లతో పుడతావు అన్నదిట. అష్టావక్రుడిగా పుట్టాడు. తర్వాత ఆయన 8 వంకర్లు అష్టావక్రుడిగా పుట్టాడు. తర్వాత ఆ శాపం పోతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అష్టావక్రుడిగా అంటే వికృతంగా పుడతాడు. 8 వంకర్లు ఉంటే ఏం మనిషికి ఎట్లుంటాడంటే చూడటానికి. అయితే మహాజ్ఞానిగా పుట్టాడు. అష్టావక్ర గీత కూడా తీసుకున్నాను నేను ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పలేదు. ఆయన తర్వాత ఆ శాపం పోతుంది. అటువంటి ఋషి దగ్గర కూడా నేను విన్నాను అన్నాడు. వాళ్ళు చెప్తుంటే ఆహుహు త్వాం, నీ గురించి వారందరూ ఈ విధంగా వ్యాస, అసిల, దేవల, నారద వారందరూ చెప్తుంటే విన్నాను. ఇంకా ఏం విన్నాను? పురుషం
శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అని ఇవన్నీ విన్నాను. ఈ విధంగా విన్నాను. అయినప్పటికీ కూడా నువ్వు చెప్తే వినాలనుంది నీ గురించి. ఏమని? స్వయం చైవ బ్రవీషి మే బ్రవీషి, నాకు వినాలనున్నది, నాకు చెప్తావా? వాళ్ళందరి దగ్గర నుంచి విన్నాను, కానీ నువ్వు చెప్తే డైరెక్ట్గా నీ గురించి నువ్వు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళందరూ చెప్తే ఏముంది, నువ్వు చెప్పు. చూడండి ఎట్లా పొగుడుతున్నాడు. రుద్రం చదివేటప్పుడు ముందు నమ్మకం చదువుతారు. నమ్మకం, శివుడిని బాగా స్తుతి చేస్తారు. చేసిన తర్వాత చమకం చదువుతారు. చమే 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 అంటారు. చమకం అంటే ఏంటి? నాకు అది ఇది ముందు ఆయనకు అభిషేకం చేసి పాలతో గంధంతో అన్నిటితో ఏకాదశ ద్రవ్యాలతో 11 ద్రవ్యాలతో అభిషేకం చేసి అంత అయిన తర్వాత చమకం. ఒకటే రెండా వస్తూనే ఉంటాయి చమకాలు. ఏంటంటే నాకు అది బంగారం, నేల అంటే భూమి, పిల్లలు, ఇల్లు, దాసి జనం, డ్రైవరు అందరినీ అడుగుతాం అందులో. చమే చమే చమే. అట్లాగే అర్జునుడు కూడా పొగిడినట్లే పొగిడి ఇప్పుడేం అడుగుతున్నాడు? నాకు నువ్వు చెప్తావా, చెప్పు అంటున్నాడు. అది ఐస్ పెట్టడం అంటారు. ఐస్ ముందు మనిషిని కూల్ చేయాలి బాగా. చేసిన తర్వాత ఏదో అడగబోతున్నాడని ముందే తెలిసిపోతుంది మనకి. పొగుడుతారనమాట. బాగా పొగిడిన తర్వాత అట్లనే చేయొచ్చు కదా కనీసం. అది మంచిదే, తప్పేం లేదు. ఉన్న విషయాన్ని పొగిడితే తప్పు లేదు, లేని పొగడకూడదు. అంటే జాలరా అంటారు దాన్ని. ఓకే, తర్వాత శ్లోకం 14. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. ఎందుకు అడుగుతున్నానో తెలుసా నిన్ను? దానికి రీజన్ చెప్తున్నాడు. హే కేశవ, సర్వం ఏతత్ మన్యే, నువ్వు చెప్పేదంతా కూడా నేను సత్యమనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు బోధిస్తూ వచ్చాడు కదా చాలా. 2వ అధ్యాయం నుంచి 3, 4, 5, 6, 7, 8, 9 ఇంతటి విద్యని నాకు బోధించావు. నువ్వు చెప్పేదంతా కూడా సర్వం ఏతత్ యత్ వదసి, నువ్వు చెప్పినది చెప్పబోయేది అంతా కూడా ఋతం మన్యే, సత్యమని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఋతం మన్యే, ఋతం అంటే సత్యం, అందులో సందేహం లేదు నాకు. ప్రామాణికం ఇత్యర్థ, వ్యాలిడ్ అన్నమాట. దానికి నేను విలువనిస్తాను, సత్యమని విలువనిస్తాను దానికి నేను. అంతేకాదు హే దేవాః దానవాః న విదుః, నేను నువ్వే చెప్పాలని ఎందుకు అడుగుతున్నానో తెలుసా? దేవతలు చెప్పినప్పటికీ కూడా నీ గురించి, దానవులు కూడా నీ గురించి మాట్లాడతారు. కానీ నీకు నీ గురించి తెలిసి నువ్వు చెప్పినంతగా ఇంకెవరికైనా తెలుస్తుందా? తెలియదు కదా. వాళ్ళంతా సెకండ్ హ్యాండ్, కానీ నువ్వు ఫస్ట్ హ్యాండ్. ఎందుకంటే నీ గురించి నువ్వు చెప్పాలంటే నువ్వే చెప్పాలి. నీ గురించి ఎవరైనా చెప్తే వాళ్ళు సరిగ్గా చెప్పగలరా? కమ్యూనికేషన్ గ్యాప్. ఏదైనా మర్చిపోతే, అందుకని నీ గురించి నువ్వు మర్చిపోవు, కరెక్ట్గా చెప్తావు. అందుకని నువ్వే చెప్పవలసినది. దేవతలు కానీ దానవులు కానీ నీ గురించి వారు పూర్తిగా తెలుసుకోలేరు, కష్టం. తే వ్యక్తిం, హే భగవన్, నీ యొక్క నిజస్వరూపాన్ని, పరమార్థిక స్వరూపం, వ్యావహారిక స్వరూపం, భగవంతుడి రూపాన్ని భగవంతుడే చెప్పాలి. కానీ వేరే వాళ్ళు చెప్పినా అది అంతగా పూర్తిగా అవుతుందా? కనుక నువ్వే చెప్పు నాకు అంటున్నాడు. అంతేకాదు స్వయమేవాత్మనాత్మానం
వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. స్వయం ఏవ ఆత్మన ఆత్మానం వేత్త. ఏ పురుషోత్తమ, మళ్ళీ ఎన్ని పేరుతో పిలుస్తున్నాడు చూడండి కృష్ణుడిని. కేశవ, పురుషోత్తమ. మనల్ని కూడా ఎవరినో పట్ల పేర్లు పెట్టి పిలిస్తే భలే సంతోషం మనకు బాగా. ఎందుకంటే మన పేరు మీద మనకు చాలా అభిమానం. కృష్ణుడికి కూడా అలా అభిమానం ఉంటుందని అర్జునుడు అనుకుంటున్నాడు. అనుకొని అలా పిలుస్తున్నాడు సంబోధన. ఏ పురుషోత్తమ. ఇక్కడ పురుషోత్తమ అంటే మాయారహితం బ్రహ్మ అని అర్థం. 15వ అధ్యాయంలో చూడబోతున్నాం. మాయారహితం, మాయ లేకుండా ఉంటే ఆయన పురుషోత్తమ, మాయతో ఉంటే ఆయన భూత భావన. అంటే సృష్టించేటప్పుడు ఆయన మాయా సహితం ఈశ్వర. పురుషోత్తమ అంటే మాయారహితం బ్రహ్మ. అందుకని 15వ అధ్యాయానికి పురుషోత్తమ ప్రాప్తి యోగం అని పేరు. నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? హే కృష్ణ, నువ్వే చెప్పాలి అని నేను ఎందుకు అడుగుతున్నాను? భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. దానికి అర్థం ఆయన్ని పొగుడుతున్నాడు కృష్ణ పరమాత్మని. నువ్వు దేవదేవ, దేవతలకు దేవుడివి. దేవానాం దేవ, గాడ్ ఆఫ్ గాడ్స్. గాడ్ అంటే క్యాపిటల్ జి, గాడ్స్ అంటే స్మాల్ జి. ఇంద్ర, వరుణ, వాయు, అగ్ని, దేవతలు వీళ్ళందరినీ కూడా నువ్వే కదా సృష్టించావు. కానీ కూడా దేవతలకు దేవతను, దేవతలకు దేవుడివి. దేవానాం దేవ, దేవాది దేవ, దేవదేవ. పాటల్లో కూడా దేవదేవ అని అంటుంటారు. జగత్పతి, జగత్తుకు నువ్వు పతివి, నువ్వే రక్షకుడివి. వాళ్ళందరూ నేను నీ చేత రక్షింపబడుతున్నారు. నువ్వే ఎందుకు చెప్పాలని అడుగుతున్నాను తెలుసా? నువ్వు జగత్ రక్షకుడి, వాళ్ళు జగత్ రక్షకులు కాదు. వాళ్ళందరికీ నువ్వు దేవుడివి, వాళ్ళు దేవుడు కాదు. కనుక నువ్వు చెప్తే నాకు సంతోషం. అంతేకాదు భూత భావన, సృష్టికి కర్త నువ్వు. భూతం అంటే ఇక్కడ అన్ని జీవరాశుల్ని సృష్టించేవాడివి నువ్వు. వాళ్ళందరూ సృష్టికర్తలు కాదు కదా. వాళ్ళందరి దగ్గర విన్నప్పటికీ కూడా వాళ్ళందరూ సృష్టికర్తలు కాదు. నువ్వు భూత భావన, మాయాతో నువ్వు ఈ సృష్టిని అంతా సృష్టి చేశావు. వాళ్ళందరూ మాయకు లోనైనారు, నువ్వు మాయను నీ చేతిలో పెట్టుకున్నావు. కనుక నువ్వే గొప్పవాడివి. భూత భావన భూతేశ, నువ్వు పరిపాలించేవాడి. ఈశ, ఈ జీవరాశిని సృష్టించి వీటన్నిటిని పరిపాలిస్తున్నావు. అటువంటి నీవు స్వయం ఏవ ఆత్మన ఆత్మానం వేత్త. చూడండి, స్వయమేవ, నువ్వు మాత్రమే నీ గురించి నీవు తెలుసుకోగలవు. నిన్ను గురించి ఎవరు తెలుసుకోలేరు. నిన్ను గురించి నీకే తెలుస్తుంది స్వయంగా. యు నో యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, అది అర్థం. స్వయమేవ ఆత్మన ఆత్మాన వేత్త. వేత్త అంటే తెలుసుకుంటాం. తెలుసుకున్న వాడివి, నీకు తెలుసు. ఏం తెలుసు? నీ గురించి నీకు బాగా తెలుసు. నీ గురించి ఎవరికి తెలియదు. నీ గురించి నీకు బాగా తెలుసు కనుక నువ్వే నాకు చెప్పాలి. నీ గురించి నీకు బాగా నీకు తెలుసు కనుక నువ్వే నీ గురించి నాకు చెప్పాలి అన్నాడు. ఇట్లా అడగడం కూడా తెలుసుకోవాలి ముందు. అసలు మనకు అడగడం రాదు. నీ గురించి నీకు బాగా తెలుస్తుంది కనుక నీ గురించి నువ్వే నాకు చెప్పాలి. నేనంతా వాళ్ళ దగ్గర నుంచి విన్నా కూడా నాకు నువ్వే చెప్పాలి. అట్లా అడగాలి గురువు దగ్గరికి పోయి, నచికేతుడు అడిగినట్లుగా.
చాలేవయ్యా, నీకు అవి ఇస్తాను, వరాలు ఇస్తాను, ఇవన్నీ తీసుకొని వెళ్ళిపో అన్నాడు. నాకు వరాలు వద్దు, ఏమొద్దు, నువ్వే చెప్పాలి. నీ అంత గొప్పవాడు ఎక్కడున్నాడు అసలు అన్నాడు నచికేతుడు. నువ్వే చాలా గొప్పవాడివి, నువ్వే చెప్పాలి నాకు, నువ్వు చెప్తే కానీ నేను వెళ్ళను అన్నాడు. నాకు వరాలు వద్దు, ఏమొద్దు, ఇదే నా వరం అని అడిగాడు. 3 వరాలలో ఆ 3వ వరం ఇచ్చేటప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఇట్లాంటి ప్రశ్న అడుగుతావు ఏంటి పోయి నన్ను, ఎవరికి చెప్పలేదు నేను ఇంతవరకు, అది ఎవరికి అర్థం కాదంటే నువ్వే చెప్తున్నావు కదా ఎవరికి అర్థం కాదని, ఎవరికి తెలియదని, నువ్వు చెప్పు నాకు అన్నాడు. ముచ్చట పడిపోయినాడు యమధర్మరాజు. అబ్బా, ఇంతటి ముద్దొస్తున్నావు నచికేత, నువ్వు నాకు ఇంత చక్కగా ఎట్లా అడుగుతున్నావు, కోరికలన్నీ నన్ను ఇస్తానంటే వద్దన్నావు, వరాలన్నీ మిగతావన్నీ వద్దన్నావు, ధనం వద్దన్నావు, ఇదే కావాలన్నావు, యు ఆర్ ద బెస్ట్ స్టూడెంట్ అన్నాడు. పరీక్ష చేస్తాడు భగవంతుడు మనల్ని. ధనం ఇచ్చి, మనకు భోగాలు ఇచ్చి, సుఖాలు ఇచ్చి మనల్ని వీడు ఇటుపోతాడా క్లాస్కి వెళ్తాడా అని చూస్తుంటాడు. ఉద్యోగం, పదవులు, క్వాలిఫికేషన్ అన్నీ ఇస్తాడు భగవంతుడు. అన్నీ ఇచ్చినప్పుడు అందరూ వాటిట్లో మయంగిపోతారు. తమిళంలో మయంగిపోతారంట, అసలు మైక్క అంటే వాళ్ళ మత్తులో పడిపోతారు వాటిట్లో. కానీ వివేకవంతుడు అవన్నీ ఇచ్చినా కూడా వాటిని సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా శరీరం, ధనం, కుటుంబం అన్నిటి ద్వారా ఆయన వైపే ఉంటుంది చూపు. అట్లాంటి వాడు వివేకవంతుడు. అట్లా ఉండేవాడు మీలాంటి వాడు. ఓకే, కనుక నువ్వే చెప్పాలి. ఆత్మానం వేత్త, నువ్వు చెప్పవాలి. హే పురుషోత్తమ, త్వం వేత్త అంటే నిత్యం జ్ఞానవాన్, నీకు ఎవరు బోధించలే, నీకు స్వయంగా నీకే జ్ఞానం ఉన్నది, నువ్వే చెప్పగలవు అన్నాడు. తర్వాత శ్లోకం అంటే ఆత్మనా ఏవ అంటే నీకు వేరే ప్రమాణం అక్కర్లేదు, నీకు వేరే గురువు అక్కర్లేదు, నీ గురించి నీకు తెలుసు, వేరే ప్రమాణం అక్కర్లేదు, వేరే గురువు అక్కర్లేదు నీకు. కనుక నువ్వు చెప్పితే ఇంకా దానికి తిరుగు ఉండదు, నీ గురించి నీకే బాగా తెలుస్తుంది కనుక చెప్పవలసినది. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్ఠసి. అశేషేణ వక్తుం అర్హసి, నువ్వు పూర్తిగా చెప్పడానికి అర్హుడివి. ఎవరైనా ఒకవేళ ఏదన్నా చెప్పినా కూడా వాళ్ళందరూ వాళ్ళ బుద్ధిలో ఏదో ఒక లోపం ఉంటుంది, పరిమితి ఉంటుంది. ప్రతి మనిషికి 6 దోషాలు ఉన్నాయట. 6 దోషాలు, 1 కాదు 2 కాదు. భగవంతుడికి తప్ప మిగతా వాళ్ళందరికీ కొద్దో గొప్ప ఈ 6 దోషాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే అజ్ఞానం, ఇగ్నరెన్స్. ఒక విషయాన్ని గురించి పూర్తిగా జ్ఞానం ఉండదు ఎవరికి. ఎంత శాస్త్రజ్ఞుడైనా, ఎంత చదివినా, మనం అంటాం డాక్టర్లు అందరూ స్పెషలిస్ట్ అంటారు చూడండి, ఆయన డెంటిస్ట్ అండి అన్నాడు, ఆయన ఆర్థోపెడిక్ సర్జన్ అండి అన్నాం. స్పెషలిస్ట్ అంటే అర్థం తెలుసా? స్పెషలిస్ట్ అంటే లిమిటెడ్ నాలెడ్జ్ అని అర్థం. స్కిన్ స్పెషలిస్ట్ అన్నారనుకోండి, స్కిన్ డీప్ నాలెడ్జ్గా ఉంటుంది ఆయనకి, స్కిన్ గురించి తెలుసు, బోన్స్ గురించి తెలియదు. పళ్ళు డాక్టర్ అన్నారనుకోండి, పళ్ళు గురించి తెలుసు, కళ్ళ గురించి తెలియదు. ఏ స్పెషలిస్ట్ అయినా అంతే. హార్ట్ స్పెషలిస్ట్ అంటాడు, కిడ్నీలో ప్రాబ్లం ఉంటే అక్కడికి పో అంటాడు. ఏమంటే మీరు స్పెషలిస్ట్ కదా? అయ్యో స్పెషలిస్ట్ నేనయ్యా, హార్ట్కి మాత్రమే స్పెషలిస్ట్ని, శరీరం మొత్తానికి కాదు స్పెషలిస్ట్. చూసారా, మనం ఏదో పెద్ద స్పెషలిస్ట్ అనుకుంటాం, ఆయన హార్ట్ స్పెషలిస్ట్ ఈజ్ నాట్ కిడ్నీ స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్ ఈజ్ నాట్ ఆర్థోపెడిషియన్ ఆర్ పీడియాట్రిషియన్.
కనుక ఒక్కొక్క డాక్టర్ స్పెషలిస్ట్ అంటే ఇది అర్థం. వాళ్ళు అదే అంటారు. ఈవెన్ పక్క కొంచెం అటు పక్క భాగానికి పోయిన ముక్కు ఇక్కడ నేసల్ గురించి చూసేవాడు కళ్ళ గురించి చూడడు, కళ్ళు చూసేవాడు పళ్ళు, మూడికి పక్క పక్కనే ఉన్నాయి కదా. ఆయన స్పెషలైజేషన్ అండి, ఆయన చూడరండి అంటారు. అట్లా ఉంటుంది మనుషుల యొక్క నాలెడ్జ్. అజ్ఞానం అన్నారు, ఇగ్నరెన్స్ మొదటి దోషం. రెండవ దోషం సందేహ. సందేహం ఉంటుంది. ఎంత చదివినా సరే, ఎంత ప్రొఫెసర్ అయినా, ఎంత డాక్టర్ అయినా సందేహాలు ఉంటూనే ఉంటాయి, సంశయాలు ఉంటూనే ఉంటాయి మనిషికి. ఎంత పెద్ద శాస్త్రజ్ఞుడైనా కూడా ఏదో ఒక సందేహం ఉంటూనే ఉంటుంది మనిషిలో, డౌట్ అంటారు. మూడవ దోషం ఏంటంటే విపర్యయం. విపర్యయం అంటే ఒకటిని మరొకటిగా అనుకోవడం, ఎరోనియస్ పర్సెప్షన్ అంటారు. ఒకటిని మరొకటిగా భావించడం. ఇప్పుడు నక్షత్రాలు మన కళ్ళకి చిన్నవిగా కనపడతాయి, చూసారా? నక్షత్రాలు చిన్నవిగా కనపడతాయి. శాస్త్రం అని చెప్తుంది, సైన్స్ ప్రకారం నక్షత్రాలు సూర్యుడి కంటే పెద్దవిట. ఇది ఆప్టికల్ ఇల్యూషన్ కదా. మన చెవులు అన్ని సౌండ్లు వినలేము, మన ముక్కు అన్ని వాసన చూడలేదు. చీమకి చీమ డబ్బాలో పెట్టిన మైసూర్ పాకు వాసన పడుతుంది. అది నీకు ఏ డబ్బాలో పెట్టావు? నువ్వు 3 డబ్బాలు 3-4 డబ్బాలు వెతికి మూతలు తీసి మరి. నాకు ఎట్లా తెలుసు అంటే, స్టూడెంట్స్ భిక్ష తీసుకొస్తారు, హాట్ ప్యాక్ 4 గిన్నెలు మూత తీస్తారు. ఎందుకంటే ఎందులో ఏం పెట్టాము వాళ్ళకే తెలియదు. కానీ చీమ కరెక్ట్గా స్వీట్ పెట్టిన డబ్బా దగ్గరికి వెళుతుంది. ఈ స్టూడెంట్కి పాప స్వీట్ ఎందులో ఉందో తెలియదు, ఎందుకంటే వాసన పట్టలేదు. ఏమిటండి మన గొప్పదనం చెప్పండి. ఇది మనిషిలో అపటుత్వం అంటారు. 4వ దోషం అపటుత్వం. ఇంద్రియాలు పటుత్వం లేకపోవడం అన్నారు. కళ్ళు ఎంత దూరం చూడగలవు? కళ్ళు కొంత దూరం వరకే చూస్తాయి, ఆ పైన చూడలేవు. ఎంతవరకు చెవులు వినగలవు? కొంతవరకు శబ్దాన్ని వినగలవు, ఆ పైన వినలేవు. అపటుత్వం, అపటుకరణత్వం లేకపోతే. 5 ప్రమాద. ప్రమాదం అంటే నెగ్లిజెన్స్, అజాగ్రత్తత. చేతిలో ఏదైనా తీసుకున్నట్టే కింద పడేయకుండా ఉండం కదా. కింద పడేయకుండా మన జీవితాంతం ఒక వస్తువుని ఎప్పుడన్నా ఉన్నాము ఇంతవరకు? అజాగ్రత్త, ఏదో విధంగా నెగ్లిజెన్స్, అట్లా నిర్లక్ష్యం వలన ప్రతి మనిషిలో ప్రమాద అంటారు దాన్ని సంస్కృతంలో. మనిషిలో ఏదో ఒక నిర్లక్ష్యత వలన ఎక్కడో ఏదో ఒకటి మర్చిపోవడము, పడేయడము, పగలగొట్టడము, ఇక్కడ పెట్టింది అక్కడ పెట్టడము, అక్కడ పెట్టింది మరి మర్చిపోవడము, ఏదో ఒకటి చేస్తుంటాడు. ప్రమాద. తర్వాత చివరి దోషం ఇంకొకటి ఉంది, అది తర్వాత చెప్తాను వచ్చేవారు. సస్పెన్స్లో పెట్టాలి కదా, మొత్తం చెప్తే ఎట్లా? ఆ చివరిది ఏమిటో తెలుసుకోవాలి. అట్లనే వస్తారు క్లాసుకి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.